సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఏపీ యూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయనగరం ఐఎంఏ హాలులో శనివారం జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. నగరంలో ఆర్ఎండ్బి సమీపంలో ఐఎంఏ హాల్లో ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే పలు సంక్షేమ పథకాలు అమలు జరిగాయని గుర్తు చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ గత పాలకుల విధానాల వలన ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న తీరు మంచి పరిణామమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది అంటే ఫోర్త్ ఎస్టేట్ విలువలతో పనిచేయడం వల్లనేనని కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన తోడ్పాటు ఉంటుందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాలకులు, ప్రజా ప్రతినిధులు జర్నలిస్టుల కోసం నిరంతరం పనిచేసే విధంగా సంఘం చొరవ తీసుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఉండేలా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే తామెప్పుడు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, తోయిక జగదీశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వర్కింగ్ జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజే అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఛత్తీస్గఢ్ లో తెచ్చిన రక్షణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని, జర్నలిస్టులు సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 రద్దు చేసి అందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలన్నారు. అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఏడి రమేష్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, రాష్ట్ర నాయకులు పిఎస్ఎస్వి ప్రసాద్, జిల్లా నాయకులు ఎంఎస్ఎన్ రాజు, మహాపాత్రో, పంచాది అప్పారావు శర్మ, వైఎస్ పంతులు, బి డేవిడ్ రాజు, లింగాల నరసింహారావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు జేసీ నాయుడు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజీఆర్ పాత్రో, జయరాజ్, పద్మలకు యూనియన్ సభ్యత్వం అందజేశారు. ఏదైతే ప్రజా పరిపాలన మొదలైన తర్వాత అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉంటూ ఏదైనా ఒక ప్రభుత్వానికి కీలకమైన విశేషాలని ఏదైనా అందించడంలో కానీ, లేదు క్రియాశీలక పాత్ర పోషించడంలో కానీ, లేదు జర్నలిస్టులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాగైనా నిజాయితీగా ఉంటూ ఈ ప్రభుత్వానికి ఈ సమస్యను చేరవేయాలి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనే విషయాన్ని మరి జర్నలిస్టులు ఎప్పుడు కూడా మరి ముందుంటారు. మరి పాత్రికేయ రంగం అనేది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. 4 స్తంభాల్లో ఒక స్తంభం. మరి దాంట్లో పెద్దగా భాగస్వామైన మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మరి దాంట్లో ఉన్నారు. అయితే వాళ్ళు సమాజంలో మనుషులే. మరి వాళ్ళకి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు కావాలని, వాళ్ళకి వనదండ ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులు ఉంటారు, వారు కూడా జీవనశైలిని ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని కూడా బాధ్యతగా ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ఉందన్న విషయాన్ని మేము గుర్తెరుగుతూ జర్నలిస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే దాన్ని ప్రతిపాదించమని. కానీ నాకు తెలిసిన హిస్టరీలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలా హెల్త్ స్కీమ్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే, అది కూడా మా నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని చెప్పడంలో చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సమస్య పట్ల ఒకరి కష్టం వెనకాతలు ఉన్న శ్రమని గుర్తించేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఈరోజు రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మళ్ళీ ఆయన రావడం, మళ్ళీ ఆయన శ్రమించడం ఖచ్చితంగా మనందరం కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన దశలో తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా అలాంటి మహానాయకుడు ఉండాలి. ఆయన తాలూకా విజన్లోనే మనందరం నడవాలని కోరుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఏవైతే విన్నపాలు ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి దానికి కార్యాచరణలో తీసుకెళ్లే ప్రయత్నం పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ఉంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను.